ki jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's command till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రభు ఈ రోజు కూడా ఆయులతో సహజీవనాన్ని సాగించే అవకాశాన్ని ఇచ్చారు. ఒక విధంగా ఈ సహజీవనం అనేది ఆయన చేత రూపొందించబడింది కనుక ఆయన మనకి చిన్న చిన్న బ్రేకులే తప్ప దీన్ని సజావుగా సాగేటట్టుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ గ్యాప్ ఎక్కువైనా మనం భయపడవలసింది, బాధపడవలసింది ఏమీ లేదు, ఆయన ఇచ్చ. కానీ మనకింతవరకు ఆయన ఎంతో ప్రేమతో ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం కూడా ప్రేమతో అది సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాము. అందువలన మీ అందరికీ నేను ఒక విధంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఏదో చేశాము, ఏదో చెందాము అన్న ధోరణిలో కాకుండా ఒక అద్భుతమైన స్థాయిలో బాబా చరిత్రని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో మనకి అవసరమైనటువంటి చోట వివరణలు చెప్పుకుంటూ, వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ, అసమంజసాలు చెప్పుకుంటూ, ఇవన్నీ అంటే మన యొక్క ఈ మిగిలిన జీవితమైన ఆయనకు అనుగుణంగా గడవాలి. ఆయన చెప్పిన దానికి మనం పూర్తిగా తలవగ్గి జీవిస్తున్నాము అన్నటువంటి విశ్వాసం మనలో కలగాలి. నేను బాబాని ప్రేమిస్తున్నానా, యథార్థంగా నాలో ప్రేమ ఉన్నదా అని ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకుంటే, ప్రేమిస్తున్నాను, ప్రేమ ఉన్నది బాబా మీద, నాకు బాబా కన్నా ముఖ్యమైనది ఏది లేదు అన్నటువంటి ఒక స్థాయి వచ్చేయాల. అంటే కొంచెం క్రానిక్ గా తీవ్రంగా చెప్పాలంటే, మెహర్ బాబా సేవ చేసిన వాళ్ళు లేదా నామస్మరణ చేసిన వాళ్ళని జైల్లో పెడతాము అని గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, పెడితే పెట్టుకోండి, మేము మాత్రం బాబా యొక్క పాదాలు విడిచిపెట్టాము అనే స్థాయిలో మనందరం ఉండాలి. అందుచేత దీనికి మనకి ఉదాహరణగా జైల్లో పెడితే రామదాస్ అక్కడ కూడా రాముణ్ణే ఆరాధించాడు, ఇంకెవరిని ఆరాధించలే. చిత్రహింసలు పెడితే రాముణ్ణే ప్రార్థించాడు. ఆ స్థాయికి ఎదిగిపోవాలి మనం. మనమేమిటి రామదాస్ స్థాయికి ఎదగడమేంటి అనుకోవాల్సిన అవసరం లేదు. రామదాస్ మనకంతా ముందు పుట్టాడు, మనకు అన్నదమ్ముడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మార్గదర్శి. మనం ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిలో ఆలోచిస్తూ బాబాతో జీవించడానికి కూడా మనం ప్రయత్నం చేయవలసిందే. ఇది ఎవరికి వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆలోచన రావాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు. అది తల్లిని ప్రేమిస్తున్నాం, ఎవరు చెప్తే ప్రేమిస్తున్నాం? జన్మనిచ్చేది కాబట్టి. నీకు జన్మనిచ్చే తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు, దేనికి పెంచుతున్నావు, దేనికి ప్రేమిస్తున్నావు? ఆవిడ నీ అవసరాలు తీరుస్తుంది కాబట్టి. నీ అవసరాలని
తల్లి తీరుస్తుందని జీవితం అంతా ఆయన ప్రేమిస్తున్నావు, ఆమెను ప్రేమిస్తున్నావు, తండ్రిని ప్రేమిస్తున్నావు. మరి ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవుడికి కూడా సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తూ కూడా, విశ్వమానవ కార్యక్రమం నిర్వహిస్తూ కూడా ఆయన వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ తీరుస్తున్నాడే. ఆయనకి ఏదిస్తే రుణం తీరుతుంది మనకి కనుక ప్రేమించుట అంటే రోజు రోజుకి ఆ ప్రేమ అధికమవుతూ ఉండాలి. అంటే ఈ అధికం కావడంలో ఏమవుతుందంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఏ భక్తుడు చరిత్ర తీసి చదవండి, వాడు భౌతిక విషయాల ఆసక్తితో ఉండడు. కేవలం ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయన కోసమే వాడు తప్పిస్తూ ఉంటాడు. ఇది భక్త ప్రపంచంలో బాబా ఆయన అవతారాలు ఎన్ని అవతారాలు అయితే దాచాడో అన్ని అవతారాల్లో కూడా అందరి భక్తుల చేత నిరూపింపజేశాడు ఆయన. అందుకని ఈ సాజీవనం మళ్ళీ మనం ఈరోజు జరుపుకునే అవకాశాన్ని బాబా ఇస్తున్నారు అంటే మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమే కారణం. అందుచేత ఆ దివ్య సనాతనుడికి, ఆ పరమోన్నతుడికి, ఆ పురుషోత్తముడికి మనందరం కూడా సహస్ర కోటి పాదాభివందనాలను మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున మనం పూర్తిగా ఆయనకి అర్పిద్దాం. ఇక రెండవది, మనం ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 9వ భాగంలో నవజీవనం అనే విశిష్టమైనటువంటి ఒక పేజ్ ఆఫ్ లైఫ్, బాబా పేజ్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో ఈ రోజుకి 3853వ పేజీకి వచ్చాం. ఆఖరి లైన్ అది. ఆ లైన్ చదివి మళ్ళీ నెక్స్ట్ పేజీకి బాబా వెళ్తారు. స్వర్గ ఆశ్రమానికి అవతల చాలా దూరం ప్రయాణిస్తూ భగీరథ వంతెన దాటి 5 గంటల కాల వ్యవధిలో బాబా మొత్తం 91 మందితో సాంగత్యం చేశారు. అక్కడికి ఆపుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నవజీవనంలో ఉన్నాం. మనం కూడా గుర్తుంచుకోండి, మనం మన ఇళ్లలో లేవు, మన వాతావరణంలో లేవు, నవజీవనంలో ఉన్నాం. ఆ బాబా ఏ ఉన్నతమైనటువంటి 16 మంది సహ అనుచరులతో ఆ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉన్నారో వాళ్ళతో ఉన్నాం. ఆ నవజీవనంలో ఏ ఏ ఘట్టాల్లో, ఏ ఏ పరిస్థితుల్లో, ఏ ఏ అనుభవాలని వాళ్ళు అనుభవిస్తున్నారో ఆ ఘట్టంలో ఉన్నాం. మనం నవజీవనంలోనే ఉన్నాం. అందుచేత ముందుకి బాబా తీసుకెళ్తున్నాను. లక్ష్మణ్ జోరా నుండి రిషికేశ్ తిరిగి వస్తుండగా ఒక దేవాలయం వైపుగా వెళుతున్న యోగిని చూశాడు. ఆ యోగి ప్రతి అడుగుకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నెమ్మదిగా అతి కష్టంగా ముందుకు సాగుతున్నాడు. దిగంబరంగా ఉన్నాడు. అతని శరీరం అంతా గాయాలతో రక్తసిక్తమై ఉంది. చెమటతో మురికిగా ఉంది. బాబా ఆ యోగి పాదాలపై శిరస్సు వంచి వినయంగా నమస్కరించారు. ఈ నవజీవనమే దానికి వేరే నవజీవనం. ఏ రోజుకి ఆ రోజు నవ్యమైనవి జరుగుతూ ఉంటాయి. అందులో పాత్రలు ఉంటాయి. ఇందులో పాత్ర ఎవరు? ఒక యోగి. ఆ యోగి ప్రతి అడుక్కి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నెమ్మదిగా అతి కష్టంగా ముందుకు సాగుతున్నాడట. ఆ యోగి రూపం కాదు,
ఆ చర్య మనకి హత్తుకోవాలి. ప్రతి అడుక్కి సాష్టాంగ నమస్కారం ఎవరికి చేస్తున్నాడు ఆయన? దిగంబరంగా ఉండి జీవితాన్ని భగవన్మయం చేసుకోవడం కోసం, జీవితాన్ని భగవంతుడికి దారాదత్తం చేయడం కోసం ఆ యోగి అలా అడుక్కి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అతి కష్టంగా ముందుకు సాగుతుంటే ఆయన్ని చూసిన అవతారుడు అతని శరీరం అంతా రక్తసిక్తమై ఉంటే, మురికిగా ఉంటే, చెమటతో నిండిపోయి ఉంటే అటువంటి ఆ యోగి పాదాల మీద శిరస్సు వంచి వినయంగా నమస్కరించాడు. నేను బాబా ఆయన చేసిన పనులు ఎవరు చేయలేరు, ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు కాదు, ఇక ముందు మరి పుట్టడు కూడాను. మన అదృష్టం ఆయనకి సమకాలికులుగా ఆయన అవతార కాలంలో జన్మించి ఆయన యొక్క నామాన్ని విని ఆయన్ని తెలుసుకొని ఆయన ఎట్ల ప్రేమని పెంచుకొని ఆ ప్రేమని పంచుకుందామన్న ప్రయత్నంలో మనం ఉన్నాం. అంచేత ఇది ఒక విధంగా మనకి అదృష్టము. ఇంతటి అదృష్టాన్ని ఆయనతో మాత్రమే పంచుకోకుండా మిగతా అన్ని విషయాలతో పంచుకునే దురదృష్టం కూడా మరో పక్క అనుభవిస్తూ ఉన్నాం మనం. నా మిత్రుడు పార్వతీపురం వాస్తవుడు నారాయణమూర్తి, నేరళ్ళ నారాయణమూర్తి కాలం చేశాడు. కానీ మేమిద్దరం ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు మిత్రులం. చర్యలు, మా అలవాట్లు ఒకేలా ఉండేవి. అలాగే ఏదైనా ఉన్నతమైన విషయాలు వింటే ఆ విషయాలు, అందులో ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి మా ఆలోచనలు ఏకీభవిస్తూ ఉండేవి. ఒక మాట అన్నాడు, శ్రీనివాస్, ఇప్పుడున్నటువంటి ఈ మనుషులు ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు. అదేమిట్రా కొత్త పేరు పెట్టావు, తీసుకొచ్చావు, ఆధ్యాత్మిక వ్యభిచారం ఏంటి, నీకు బతికెట్టపోయిందా అని కోప్పడ్డాను. ఒక్క మాట చెప్పు, పెళ్లి చేసుకున్న తరువాత ఆ పెళ్ళిన దగ్గర భర్త కదా దైవం, భర్త కదా సర్వం, మరి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంతో మంది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా? వాళ్ళు మానసికంగా వాడితో పతిదేవుడి కన్నా ఎక్కువ ఆనందంతో ఉండగలుగుతున్నారా లేదా? మరి అది వ్యభిచారం కాదా అన్నాడు. అయితే అది ఇప్పుడు మనమచ్చేందుకు రా, మనకెందుకు ఆ టాపిక్ అని అంటే, మరి ప్రపంచంలో ఇప్పుడు జరుగుతుంది ఏమిటి, ఆధ్యాత్మిక వ్యభిచారం కాదా అన్నాడు. నాకు ఒక్కసారి మర్చిపోయినట్టు అయిపోయింది. ఎస్, ఆధ్యాత్మిక వ్యభిచారమే. ఒక దేవుని నమ్ముకుంటే, ఒక దేవుడితో జీవితం అంతా గడిపితే, ఒక దేవుడికి సర్వస్వం అర్పిస్తే, ఆ దేవుడు చెప్పిన విషయాన్ని విశ్వసించి తదనుగుణంగా జీవనం సాగిస్తూ దేవునితో ఆయన్ని స్మరిస్తూ ఆ దేవుడికి పూర్తిగా సర్వ సమర్పణ అయిపోతేనే అది ప్రేమించడం లేదా స్మరించడం అవుతుంది. అలా కాకపోతే అది వ్యభిచారం అవుతుంది అన్నాడు. అంటే మనం బాబాని నమ్ముకున్నాం, బాబాని ప్రేమిస్తూ ఉన్నాం, కానీ బాబా మనకి అనుగ్రహించి ఆయన చెంతకు తీసుకోకముందు
మనం ఎన్నో చేశాం కర్మలు ఆధ్యాత్మికంగా. ఇప్పటికే అవి చేస్తున్న వాళ్ళు ఉన్నారు బాబా ప్రేమికుళ్ళు. వాడు అంటాడు అలాంటి వాడు చేస్తుంది ఆధ్యాత్మిక వ్యభిచారమే అంటాడు. వాడు నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రులు అందరికీ ఉండరు. ప్రతి మనిషిలో కూడా కర్మానుసారం అనుభవించవలసినవన్నీ అనుభవించవలసిన అగత్యం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి వాడు ఎటువంటి వాడైనా భగవంతుడితో కానీ తీవ్రమైనటువంటి సంబంధం పెట్టుకుంటే, తీవ్రమైన సంబంధం అంటే సామాన్యమైనది కాదు, వివాహమైనటువంటి తక్కువ ఇళ్ళు భర్త అందరినీ విడిచిపెట్టి చోట దొరికిపోయింది అంటే దానికి వీళ్ళు ఇలాగే పేరు పెట్టారు నా మిత్రుడు అనేది. కానీ ఆవిడ విఠల స్మరణలో పూర్తిగా ఇమ్మెన్స్ అయిపోయింది, మమేకమైపోయింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతే తక్కువ భాషలో విఠలుడు వచ్చి ఆ ఇంట్లో ఒక పరివాళ్ళ పనిచేశాడు. అంటే ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ కావు, ఇవి చరిత్రలో జరిగినవి. ఈ పనిముట్టు జీవితంలో ఎన్నో ఎన్నో అనుభవాలు. ఎందుచేత సామాన్యమైనటువంటి పనిముట్టు ఇది, స్పెషల్ పనిముట్టు కాదు. అన్ని రకాలైన బాధలు అనుభవించిన పనిముట్టే. కానీ ఎన్ని అనుభవించినా ఆయన పాదాలు మాత్రమే పట్టుకుని ఉన్నాను ఉండే పరిస్థితి కల్పించాడు ఆయన. ఆయన దొరకనంత వరకు నేను అన్ని చేసేవాడిని, అన్ని. కానీ ఎప్పుడైతే ఆయన్ని పాదాలు పట్టుకున్నాను అన్ని బంద్ అయిపోయాయి. తల్లికి చెడ్డయ్యాను, తండ్రికి చెడ్డయ్యాను, ఫ్యామిలీకి చెడ్డయ్యాను, కానీ మరేవి చేయలేదు ఇంతవరకు. చేయలేని పరిస్థితి ఆయన కల్పించేస్తాడు. మనమెవరం చేయడం చేయకపోవడం. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ప్రగాఢమైన ప్రేమను పెట్టుకుంటావో మిగతా నీకు తప్పించేస్తాడు. తప్పించకపోతుంది అలాగా పెంచిన మనస్సులతో, అనేకమైనటువంటి వ్యాపకాలతో, డబ్బు మీద వ్యామోహంతో, రకరకాల ఆనందాల మీద వ్యామోహంతో ఉన్నటువంటి ఈ మానవులు భగవంతుని పాదాల మీద పట్టుకొని ఎలాగుంటారు? అవతార పురుషుని పాదాలని మాత్రమే పట్టుకొని ఎలాగుంటారు? ఉండరు. స్టేజీలు ఎక్కవచ్చు, ఉపన్యాసాలు చెప్పవచ్చు, వేదికలు ఎక్కవచ్చు, రకరకాల విన్యాసాలు చేయవచ్చు, కానీ భగవంతుడితో ఉండడం మాత్రం జరగదు. ఇది సత్యం. కనుక బాబా ఏమిటి? సనాతన పురుషుడు, దివ్య సనాతనుడు. ఎవరేమిటో తెలుసు. అందుకని ఈ యోగిని చూసి, ఆయన పడుతున్న అవస్థని చూసి వెంటనే ఆ యోగి పాదాలపై శిరస్సు ఉంచి వినయంగా నమస్కరించాడు. ఆ తరువాత బాబా తన బృందంతో ఆ సాయంత్రం బస్సులో 6:30కి మోతీచూర్ చేరుకున్నారు. వారంతా అతి సాధారణ భోజనం అనగా పప్పు అన్నం లేదా పప్పు చపాతీలు తిన్నారు. అది వాళ్ళ భోజనాలు. అవతార పురుషులతో, అవతార పురుషులు పక్క ఉంటే వాళ్ళు తిన్న భోజనం అంటే పప్పు అన్నం, లేకపోతే పప్పు చపాతీలు. మనం పెళ్లిలా చేస్తున్నాం బాబా సామాసులు విందులతో. విందులు లేకపోతే వెళ్ళం. స్వర్ణోత్సవాలకి
ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో నాకు చెప్పారు. కేవలం భోజనాలకే. ప్రసాదరాజు గారు స్వయంగా నాతో చెప్పారు ఆ రోజు. కేవలం భోజనాలకి. వాడు భోజనాలను పట్టుకొస్తూ స్కూల్ కట్టొచ్చు, ప్రీ స్కూల్. ఇదంతా కూడా ఎందుకంత ఆడంబరంగా, అంత భయంకరంగా ఎందుకు తిండికి తిరిక్కిలికి ప్రాధాన్యస్తున్నామో నాకు అర్థం కాదు. ప్రేమకి, విధేయతకి, సమర్పణకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప తదితర విషయాలకి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వు నీ దేవుడితో ఉంటే నీకు ప్రపంచం ఎందుకు? నువ్వు నీ దేవుడి సేవ చేస్తుంటే నీకు ప్రపంచం ఎందుకు? ప్రపంచ భక్త చరిత్రలో ఏ భక్తుడు కూడా మనలాగా లేడు. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఉపన్యాసాలు చెప్పొచ్చు, పుస్తకాలు రాయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ ప్రాక్టికల్ గా బాబాతో ఉండాలి, నిరంతరం ఉండాలి. రోజుకొక 2 గంటలు పూర్తిగా బాబాతో ఉంటున్నారు ఎవరైనా? బాబాతో మాత్రమే ఉండరు, నాకు తెలుసు. అందుచేత బాబా చరిత్ర మనకు ఒక పెద్ద గ్రంథం, పెద్ద మార్గదర్శకత్వం అవుతాయి వైష్ణవది. ఆ తరువాత బాబా తన బృందంతో ఆ సాయంత్రం బస్సులో 6:30కి మోతీచూర్ చేరుకున్నారు. వారంతా అతి సాధారణ భోజనం అనగా పప్పు అన్నం లేదా పప్పు చపాతీలు తిన్నారు. ఏది సాబస్లో పప్పు అన్నం పెట్టి తినమని చూస్తాను నేను ఎవరికైనా? ఏమిటి భోజనం? ఇదే భోజనం. విందు ట్యాబ్లెట్లు ఉన్నాయన్న సంకేతన తర్వాత విందు. మరి భోజనం మారిపోయింది, విందు. అదేదో ఒక సినిమాకు ఒక పాట రాశాడు, చిందులు వేయకురా అని. చిందులు వేస్తున్నాం మనం. చిందులు వేయమని చెప్పలేదు మీకు. మనకి భగవంతుడిని ప్రేమిస్తూ ప్రేమగా ఆయన దగ్గర చేసుకోమని చెప్పాడు ఆయన. నీ ప్రేమకి నేను విషం అవుతాను కానీ ఇక దేనికి విషం నడిచాడు ఆయన. అందుచేత ఒక సందర్భంలో బాబా తన సహచరులతో ఇలా చెప్పారు, బాబా నేను ప్రతి వ్యక్తిని, నేను జాగ్రత్తగా వినండి, నేను ప్రతి పవిత్ర వ్యక్తిని కేవలం ఒక్కసారి మాత్రమే సాంగత్యం చేస్తున్నాను. వారు ఎన్నో వందల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసిన పొందలేని లబ్ధిని వారికి ఒక్క సాంగత్యంలోనే కానుగ్గా ఇస్తున్నాను. ఇలాగ చదివితే మన హృదయంలో తాతా వచ్చేయాల. ఒక్క సాంగత్యంతో, ఒకే ఒక్క సాంగత్యంతో వాళ్ళకి వాళ్ళు తపస్సు చేసినా పొందలేని లబ్ధిని ఇస్తానని బాబా అన్నారే. మనం ఎన్ని సాంగత్యాలు చేస్తున్నాం? లెక్కలేనన్ని సాంగత్యాలు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగే ఉన్నాం. ఒక్కడుగు ముందుకు వెళ్ళలేదు మనం ఎవరు కూడా. వెళ్ళం కూడాను. అయితే నాకు అంటే ఈ పని ముట్టుకి ఒక పని అప్పు చెప్పాడు ఆయన. ఆ పని ఏమిటి? సత్యాన్ని విడమర్చి చెప్పు. నేను ఏదైతే చెప్పానో వాళ్ళకి అర్థమైనట్టు చెప్పు. ఇవ్వకుండా చెప్పడానికి నేనే చెప్తాను, నీ మూలంగా దీని ద్వారా నేను చెప్తాను. నువ్వు దీంతో దూరకసరించాడు. నాకు ప్రమేయం లేదు, మీరు నమ్మండి. ఈ సహజం అయిపోయిన తర్వాత పుస్తకం పక్కన పడేస్తాను, మళ్ళీ రేపే తీస్తాను నేను. అంతేగాని ప్రిపేర్ అవ్వడం, తయారవ్వడం ఇలాంటివే ఉండవు. ఆయన చేస్తుంటే నేను ఎందుకు ప్రిపేర్ అవ్వాలా? ఆయన మాట్లాడుతుంటే నేను ఎందుకు ప్రిపేర్ అవ్వాలా?
ఆయన మీ అందరికీ అందిస్తుంటే నా మధ్య నా సామర్థ్యం ఎందుకు, ఆయనే చేస్తున్నాడు. మీరు నమ్మండి. మన పేర్లు పడాలి, మన ఫోటోలు పడాలి, మనుషులతో తీసుకున్న ఫోటోలు. ఎన్ని సావాసంలో తీశారు. బాబా ఫోటోని పెద్ద మూర్తిని పెట్టడం, దాని ముందు ఫోటోలు తీసుకోవడం, బాబాని కట్టేసి. అలా సావాస్కి ఎందుకు వెళ్ళాలి? నీ వెనక భాగాన్ని అవతారుడికి చూపిస్తూ నువ్వు ఫోటోలు తీసుకుంటే ఆ సావాస్కి ఎందుకు వెళ్ళాలి మనం? ఆయన అవమానించడానిక? నువ్వు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? ఆయనగా నీ ఫోటోకా? నువ్వు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? నీ పేరు పత్రికల్లో పడ్డానికి, నీ పేరు పేపర్లో పడ్డానికి, నీ గురించి అందరూ చెప్పుకోవడానికి ఇస్తున్నావు నువ్వు. నేను ఎందుకు నువ్వు ఉన్న దగ్గర రావాలి అని బాబా అనుకుంటే తప్ప. మార్చి 10వ తేదీ ఉదయం 7:15 బాబా తన నలుగురు గుస్తాజీ, బైదుల్, ఫ్రెండు, ఏరిచ్తో కలిసి బస్సులో మళ్ళీ ఋషికేశ్ వెళ్ళి కాలినడకన 5 గంటలు తిరిగి 135 మంది పవిత్ర ఆత్మలతో సాంగత్యం చేశారు. ఋషికేశ్ వెళ్ళి పర్వత ప్రాంతాల్లో కాలినడకన 5 గంటలు తిరిగి 135 మంది పవిత్ర ఆత్మల సాంగత్యం చేశారు. ఒకవేళ ఆయనకి బుద్ధి పుట్టి నేను పవిత్రాత్మతో ఇప్పుడు కూడా సాంగత్యం చేస్తాను, ఉన్నారేమో వెతుకుతానంటే ఒక్కడ దొరకడు ఈ ప్రపంచం మొత్తం మీద. ఆయనకి పవిత్రాత్మ అనిపించేలాగా, ఆయన పవిత్రాత్మగా గుర్తించి వాళ్ళకి ఒక చక్కని స్థాయికి తీసుకెళ్ళడానికి ఎవరున్నాడు ఈ ప్రపంచంలో? ఎవ్వరు లేడు. ఈ సోకాల్డ్ ప్రీచర్స్ కానీ, ఈ సోకాల్డ్ గొప్ప గొప్ప వాళ్ళు కానీ, శ్రీ 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 అని 5 స్త్రీలు 6 స్త్రీలు బ్రహ్మశ్రీలు పెట్టుకున్న వాళ్ళు కానీ ఎప్పుడు ఆయన ఆ విధంగా గుర్తించడానికి ఒక్క లేడీ ప్రపంచంలో. అటువంటి ప్రపంచంలో మనం బాబా సాంగత్యం చేయడం అదృష్టమో దురదృష్టమో అది తెలియదు. అదృష్టం అనుకుంటే మరి మనం పవిత్రంగా మారాలి కదా. అటువంటి పవిత్రాత్మల కోసం ఆయన వెతుకుతున్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నించకూడదు? అందుచేత 135 మంది పవిత్ర ఆత్మలతో సాంగత్యం చేశారు. అనేక మంది సన్యాసులు, సాధువులు, మహాత్ములకు ప్రణమిలుతూ ముందుకు సాగారు. ఆ తరువాత బస్సులో ప్రయాణించి మధ్యాహ్నం 2 గంటలకు మోతీచూర్ తిరిగి చేరుకున్నారు. ప్రతి ప్రయాణము మరింత ఎక్కువ శ్రమతో కూడుకున్నదిగా కనిపించసాగింది. మనం ప్రయాణాలు చేస్తున్నాం మెహరాబాద్కి, సావాసులకి. ఎక్కడికి వెళ్ళా మనం ముందే టికెట్లు రిజర్వ్ చేసుకొని, వేళకి భోజనాలన్నీ రెడ్డిగా రిజర్వ్ చేసుకొని, అన్ని చేసుకొని సుఖంగా వెళ్తామంటే. ఏ సావాసులో కానీ భోజనాలు ముందు వెళ్ళిన వాళ్ళకి దొరికి 2వ స్థానం వెళ్ళి దొరకకపోతే ఇదే సావాస్. ఇవన్నీ నిజమో కాదు మేము మనుషులను అడగండి, లేదా ఆయన్ని అడగండి. చదువు మీకు నాకు ఉండడం కాదు, మనకి ఆయనకి చదువు ఉండాలా. నేను ఆయన అడుగుతాను, ఎన్నో విషయాలు అడుగుతాను. అందుకే కొన్ని గీతాలు చాలా నెగటివ్గా ప్రొజెక్ట్ అయ్యేవి. అందులో చాలా కాలం కిందట ఒక నెగటివ్ గీతాన్ని ఆయన ప్రొజెక్ట్ చేశాడు. చెవిటివాని ముందు శంఖమూదినట్లుగా, గుడ్డివాని ముందు దీపముంచినట్లుగా,
మాకేల చెప్పావు వేదాంతము, సిసలైన నీ ప్రేమ సిద్ధాంతము అని రాయించాడు. మన మల్లికార్జున అన్నగారు రామకృష్ణ గారు ఆయన ఇంటికి వెళ్తే నేను ఆ పాట పాడుకో, గుండెల్లో బాధ వస్తుంది, తెలుగు తెగిపోతున్నాయి మాకు అని బతిమాలారు. నాకు అంత పెద్దవారు ఆ మాట అన్నారని మానేశాను కొన్నాళ్ళు. ఇప్పటికే అన్న ఆ పాట పాడడానికి ఇష్టపడిన ఆయన అన్నమాట నాకు గుర్తొస్తుంది. అందులో అన్ని అలాగే ఉంటాయి, నెగటివే. భజనలే చాలు మాకు, మంచి మంచి పాటలే హాయి మాకు, భజనలే హాయి మాకు, మంచి మంచి పాటలే చాలు మాకు, సహవాసులు చేస్తాము, సరదాగా తిరుగుతాము, మేహేరు నీ మాట వింటాము, మేహేరు నీ మాట వింటాము, మా మాటనే పాటిస్తుంటాము. 12 శరణాల పాట దేవుడు తెంపేస్తుంది. ఎప్పుడో రామకృష్ణ ఉన్నప్పుడు మల్లికార్జున రాణగారు బతుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సామస్లో పాడితే ఆయన వెంటనే స్పందించి నాయన శ్రేణు ఈ పాట పాడండి అన్నాడు. ఆయన పెద్ద ఆయన సరే ఆయన పాడడం మానేశారు. ఇలాంటి నెగటివ్ సాంగ్స్ చాలా ఉన్నాయి బాబా రాయించింది. అందుచేత పాజిటివ్, మనం పుట్టడం పాజిటివ్ యాంగిల్లో పుట్టాం, గుర్తుంచుకోండి. మన పుట్టుక పాజిటివ్ యాంగిల్లో జరిగింది, కానీ మన పెరక నెగటివ్ యాంగిల్లో వెళ్ళింది. బాబా ప్రేమ పాజిటివ్ యాంగిల్లో ఉంది, మనం అందులోకి రాకుంటున్నాం. మనకి ఎలాగా మంచి జరుగుతుంది, ఎలా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం? అందుచేత ప్రేమతో ఆలోచించండి. ప్రేమతో ఆలోచించవలసినవి తెలివితేటలతోనో అహంకారంతోనో ఆలోచిస్తే వీటిలో పరమార్థం ఎవ్వరికీ అర్థం కాదు. పైగా వినడానికి కూడా ఇష్టపడరు. నాకు బాబాకు తెలిసిన విషయం, అందుకే రాయించేది. అందుచేత ప్రతి ప్రయాణము మరింత ఎక్కువ శ్రమతో కూడుకున్నదిగా కనిపించసాగింది. మొదనాటి మధ్యాహ్నం 12:30కి పెండితో కలిసి బాబా మంజరీ మాఫీ వచ్చారు. అక్కడే ఉండి స్త్రీ పురుష శాసనలను కలిశారు. ఆ రోజే డాంకిని కూడా డేరాడూన్ నుండి వచ్చాడు. అతన్ని చూడగానే బాబా సంతోషిస్తూ అతనితో డబ్బు సంపాదన ముఖ్యం కాదు. బాబా డాన్కితో మాటలు వినండి. డబ్బు సంపాదన ముఖ్యం కాదు, చికిత్స కొరకు రోగులు వస్తే మంచిదే, రాకపోతే దాని గురించి ఆందోళన చెందకు. నిరాశయారు డబ్బు కోసమని, ఇది నిజం. బాబా చెప్పిస్తున్నాడు. మెంబర్స్ ని పెంచుతున్నారు. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎలా ప్రవర్తించినా సహిస్తున్నారు. డబ్బు రావాలి. ఇది అవునో కాదో మీ అందరికీ తెలుసు. డబ్బు వస్తేనే సెంటర్లు నడుస్తాయి, డబ్బు వస్తేనే మెహరాబాద్ నడుస్తుంది, డబ్బు వస్తేనే అన్ని జరుగుతాయి. కాబట్టి డబ్బు మీద కాన్సన్ట్రేషన్, కంప్లీట్ కాన్సన్ట్రేషన్. నాకు డబ్బు లేని ప్రేమ కావాలని బాబా అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు డబ్బు మీదే ఉంది. ప్రత్యేక మీటింగ్లు పెట్టి హైదరాబాద్ పిలిపించి సెక్రటరీని వాళ్ళకి చెప్తున్న విషయాలు కూడా ఇవే. అవతార పురుషుడు తన కార్యక్రమాన్ని డబ్బు లేకుండా చేస్తే, మనం ఇప్పుడు డబ్బుతో చేస్తుంటే పూర్తిగా విరుద్ధంగా మనకి ప్రేమ వస్తుందా? మనకి అది ప్రేమిస్తాడా? ఆధ్యాత్మికంగా మనకు ఉన్నత పరిస్థితి కల్పిస్తాడా? ఎవ్వరికీ కల్పించడు. అందుచేత
ఈ చరిత్రలో అందరూ ఉన్నారా? ఉన్నారు బాబాయ్. అందరూ ఉన్నారా? ఉన్నారు బాబాయ్. వింటున్నారా? బాబాయ్ జై బాబా. ఉన్నాం. అందరూ ఉన్నారమ్మా? ఉన్నారు బాబాయ్ జై బాబా. సరే. డబ్బు సంపాదన ముఖ్యం కాదు. చికిత్స కొరకు రోగులు వస్తే మంచిదే, రాకపోతే దాని గురించి ఆందోళన చెందకు. నీ ఆహార విషయంలో చూడండి ఎలాగన్నారు, నీ ఆహార విషయంలో ఖర్చు తగ్గించుకోకు. సరిగ్గా తిని ఆరోగ్యం తగు రీతిలో కాపాడుకో అన్నారు. ఇదే విషయాన్ని మన సోదరులు పాటలో ఉటంకించారు. నిద్రాహారాలు నీకు భద్రతరముగానుంటే మెండుగా ఆరోగ్యముంది తండ్రిగా మనసుండు నన్ను పండు వంటి మనసులోన నిండు తలపులుండు నన్ను ఆచార్యవరేణ్యుడే అవతార నేరుబా. అంటే తిండికి ప్రాధాన్యత ఇమ్మనా? తిండి తాలూక పరిమాణాన్ని రుచుల్ని పెంచమనా? నిద్రాహారాలు నీకు భద్రం, దానివల్ల ఆరోగ్యం వస్తుంది. పండు వంటి మనసులో నిండు తలపులుండు మనకి షుగర్ రోగం ఎందుకు పోయిందనుకున్నాడు? తిండి మీద మనకున్న వ్యామోహాన్ని తగ్గించడానికే షుగర్ వచ్చింది. అది మామూలుగా అయితే మనం తగ్గిస్తాం. కాబట్టి అన్ని రకాల రోగాలు కూడా ప్రవేశపెట్టి తిరగొట్టు చేస్తున్నాడు. ఎప్పుడూ మాకు తెలియలేదు షుగర్ వచ్చిన తర్వాత ఇన్సులిన్ వాడతారు. ఆయన అప్పుడు చూపించినప్పుడు ఇప్పుడు చెప్పించినప్పుడు ఒకటే మాటలు చెప్పిస్తున్నాడు ఆయన. నో చేంజ్. మనం తీసుకోవడంలోనే చేంజ్ ఉంటుంది. దాని కింద వద్దకు రోగులను తీసుకొచ్చే పని కేకి నాలాబాలకు అప్పగించబడింది. ఒకసారి అతడు తన భార్య పిల్లలను తీసుకుని వారి ఆరోగ్య పరీక్ష నిమిత్తం వైద్యశాలకు వచ్చాడు. కానీ అతని వద్ద నుండి ఫీజు తీసుకోవద్దని బాబా ఆదేశించారు. మరోసారి నాలాబాల డాంకిని వద్దకు ఒక పేద ఉద్యోగాలను తీసుకొచ్చాడు. ఆమె చికిత్స నిమిత్తం డాంకిన్ ఖర్చు పెట్టిన దానిలో 4వ వంతు మాత్రమే నాలాబాల చెల్లించాడు. నిజానికి డాంకిన్ నవజీవన శాస్త్రులకు ధన సహాయం అందించడానికే డాక్టర్గా తన వైద్యశాలను ప్రారంభించాడు. కానీ ధనం సంపాదించడానికి బదులు నష్టపోతున్నాడు. చూడండి, ఆయన సమక్షంలో అవే మాస్టర్ వర్క్స్ 5 వర్డ్స్ రాసిన పెద్ద పుస్తకం చదవండి. మనం సామాన్య జీవితాలను సాగిస్తూ మనలో మనమే ప్రేమించుకోలేకపోతున్నాం. అంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనందరూ ఉన్నాం.
డబ్బున్నవాడికి ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా, ఏమీ చేతకాని వాడిని ఇంకొకలాగా. ప్రేమ 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 అని చాడుతూ ఉన్నాం మనం. నో, దేర్ ఇస్ నో లవ్ ఇన్ మిడిస్ట్ ఆఫ్ us. మన మధ్య ప్రేమ లేదు, అంత డ్రామాయే. అందుచేత నిజానికి డాంకిన్ నవజీవన శాస్త్రులకు ధన సహాయం అందించేందుకే డాక్టర్గా తన వైద్యశాలను ప్రారంభించాడు. కానీ ధనం సంపాదించడానికి బదులు నష్టపోతున్నాడు. ఏ రోజు నా వద్దకు వచ్చినా పూర్తిగా పరీక్షించి చికిత్స చేస్తున్నాడు. లొంగని వండి వ్యాధులను కూడా నయం చేస్తున్నాడు. కానీ అదంతా తన సొంత ఖర్చులోనే చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు నిర్బాబా ప్రపంచంలో? ఒక్కరిని చూపించండి. ఇంగ్లీష్ డాక్టర్లు ఎవరూ కూడా డబ్బులు లేకుండా చేయదు. మరి దానికి చెత్త గొప్పవాళ్ళు వీళ్ళెవరు కాదు కదా. మార్చి 10వ తేదీన డాంకిన్ అమెరికాలో ఉన్న ఎలిజబెత్ ప్యాటర్సన్కు ఇలా లేఖ రాశాడు. లేఖలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. డాంకిన్ ఎలిజబెత్ ప్యాటర్సన్కి రాశాడు. బాబా ప్రారంభించిన నవజీవనం గురించి చెప్పాలంటే సాధారణమైన మాకు దాని గురించి తలా చోకా ఏమీ తెలియదు. బాబాతో ఉంటూ ఉన్న డాంకిన్ ప్యాటర్సన్కి, అమెరికాలో ఉన్న ఎలిజబెత్ ప్యాటర్సన్కి రాసిన లేఖ వినండి. బాబా ప్రారంభించిన నవజీవనం గురించి చెప్పాలంటే శాస్త్రమైన మాకు దాని గురించి తలా తోక ఏమీ తెలియదు. ఇప్పుడున్న 3వ ప్రణాళికను అనుసరించేవారు కూడా ఎంతో కాలం బాబాతో ఉండే ఆశ లేదు, అంటే ఉంటారనే ఆశ లేదు. అంతేగాక వారు తనతో ఉండేందుకు తనకి ఇష్టం లేదని కూడా బాబా వారితోనే బాహాటంగా చెప్పారు. ఈ నవజీవనం ఎవరికి గోచరించని రహస్యం. ఈ నవజీవనం ఎవరికి గోచరించని రహస్యం. అవతార పురుషుడు నవజీవనం చేస్తే ఎవరికి అర్థం అవుతుంది? బాబాని ఎక్కడో ఆయన ప్రయాణాల్లో రోడ్డు మీదో, కారులోనో, లేకపోతే ఇచ్చే ప్రదేశంలో చూసి మేము బాబా చూసాము అలా కారు చూసాం అని ఎంత గొప్ప అయిపోతారా? ఆ దేనికి పడుతుందంటే ఆ మాట చెప్పుకోవడానికి. మేము బాబా చూసాం, కానీ బాబా చెప్పినట్టున్నాం. మేము బాబా చూసాం, బాబా ప్రేమించబడ్డగా మాకు ప్రేమ లేదు, బాబా చెప్పిన త్యాగం మాలో లేదు, అలా చెప్పుకోరు. మేము బాబా చూసాం. ఎందుకు చూడడం? కళ్ళు ఉన్నాయి, పనిచేస్తున్నాయి కాబట్టి చూసాం. అది గుడ్ అయిపోతే అందుకని వీళ్ళు ఎంత భాషంగా మాట్లాడుకోవాలి చూడండి. దానికి ఇక్కడ ఈ నవజీవనం ఎవరికి గోచరించలేని రహస్యం, ఛేదించలేని మర్మం. గోచరించని రహస్యం, ఛేదించలేని మర్మం అంటున్నాడు డాంకిన్. దానికి కట్ట గొప్పవాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? అర్థం కాని ఒక అద్భుతం. 3 మాట్లాడినా చూడండి. గోచరించని రహస్యం, ఛేదించలేని మర్మం, అర్థం కాని ఒక అద్భుతం. ఈ 3 మాటలు మీరు రోజు అనుకోవాలా. లేకపోతే నవజీవనం చదివామేమో 9వ వాల్యూమ్ అప్పుడే మాకు అంతా తెలిసిపోయింది అనుకుంటాం. ఇలాంటి మాటలు జ్ఞాపకొచ్చుకోండి. ఈ నవజీవనం ఎవరికి గోచరించని రహస్యం, ఛేదించలేని మర్మం, అర్థం కాని ఒక అద్భుతం. ఆయనతో ఉన్నవారికి ఎంత కష్టంగా ఉందో ఆయనకు దూరంగా ఉన్న వారికి కూడా అంతే కష్టమైనదిగా ఉంది. ప్రతి న్యూ లైఫ్ ప్రతి అక్టోబర్ 16 కూడా కూతురు పోతారు ప్రవాసం పెట్టించుకొని నవజీవనం చెప్పుకున్నామని. చెప్పుకుంటారు? దాని గురించి ఏమన్నదైనా గోచరించని రహస్యం, ఛేదించలేని మర్మం, అర్థం కాని అద్భుతం అని ఎంతో అద్భుతంగా ఆయనతో ఉన్నవాడు చెబుతూ ఉంటే మనం ప్రతి అక్టోబర్ 16 కూతురిపై ఒక ప్రవాసం పెట్టుకొని తర్వాత భోజనం చేసి లేచిపోయి నవజీవనం గడిపించాం 16వ తారీఖు అనుకుంటున్నాం. అమాయకత్వం అనుకోరా? లేదమ్మా ఆడంబరంగా చెప్పుకుంటున్నామా?
ఎంతో కష్టంగా ఉందో ఆయనకు దూరంగా ఉన్న వారికి కూడా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత కష్టంగా ఉందో దూరంగా ఉన్న వాళ్ళకి అంతే కష్టంగా ఉంది. నేను ప్రణాళిక దీని అనుసరిస్తున్నాను, తాత్కాలికంగా ఉద్యోగం చేయడం. బాబా నన్ను ఆ విధంగా చెయ్యమన్నారని భావించాను, కానీ ఎంతో ఘోరంగా డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది. నాకు నిజంగా అర్థం కాని విషయం. బాబా నన్ను ఎంతకాలం ఇలా కొనసాగమంటారో తెలియదు. ఒక నెల, సంవత్సరమా లేక జీవితాంతమునా నాకు తెలియదు. ఎంత ఎంత కాలంగా అంటున్నాడు చూడండి ఈ మాటలు. ఇదేమి నెగటివ్ విషయాలు కావు. బాబా యొక్క ఆ మహోన్నతమైనటువంటి ఆ రహస్యం తెలియక ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అందుచేత కానీ బాబాకు సంబంధించినంత వరకు ఆయన మాత్రం ఎప్పటి వలనే అందరికీ ఆరాధ్యుడే ఆరాధ్యుడే ఆరాధ్యుడే. మన లోతుల్లోకి వెళ్తేనే మనం బాబాని అర్థం చేసుకున్నామా, అవగాహన చేసుకున్నామా, ఆయనతో ఉంటున్నామా, మనసు వచ్చినట్టు ఉంటున్నామా, మనకు నచ్చినట్టు చేస్తున్నామా, ఆయనకి నచ్చినట్టు తింటున్నామా, ఇవన్నీ అర్థమవుతాయి మనకి. కూర్చొని బాబా దగ్గర కూర్చొని ఆయన ముందు కూర్చొని ఆయనతో మాట్లాడాలి, అప్పుడు అర్థమవుతాయి. మనం చేస్తున్న పనులన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకి ఏ విధమైనటువంటి ప్రగతినివ్వని, నీలో ఒకడిగా నీతో ఒకడిగా నీ ప్రగతి కాంక్షించి బాబా ఈ విషయాలు మీకు చెప్పిస్తున్నారు. నాగా ఒక రోజున మేనా, మణి, నెహ్రూ, జోహర్లతో మాట్లాడుతూ బొంబాయి నగరంలో రానో కిక్కీలు స్కూల్ టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నారని పొరపాటును వెల్లడించింది. బొంబాయికి సంబంధించిన విశేషాలను స్త్రీల ముందు ప్రసాదించాలని బాబా ఆమెకు ముందుగానే ఆదేశించి ఉన్నారు. బాబా తిరిగి మందిరి మాకు వచ్చినప్పుడు ఆమె చేసిన ఈ పని గురించి తెలిసి కోపోద్రిక్తులయ్యారు. అసలు బాబాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, మీరు బాబాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అనన్య సామాన్యమైనటువంటి ఆలోచనలు వస్తాయి మీకు. మీరు ఊహించలేరు, నాకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటారు. ఎంతసేపు సహవాసులతో వెళదాము, సరదాగా ఉందాము, చక్కటి విందులు చేసుకుందాము, తిందాము, ఇదే మన ధోరణి తప్ప. ఆయనతో మాట్లాడండి, ఎటువంటి ప్రయత్నం చేయండి, మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు. మనకెందుకు ప్రాపంచిక విషయాలు? మనం బాబా కోసం జీవిద్దాం. అందుకే ఈ సహజీవనం బాబా కోసం మాత్రమే జీవించడానికి ఎవరైతే పూర్తిగా రెడీ అవుతారో వాళ్ళకి సహజీవనం ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. బాబా తిరిగి మధ్య మాకు వచ్చినప్పుడు ఆమె చేసిన పని గురించి తెలుసుకొని కోపోద్రిక్తులయ్యాను. ఆమె వెంటనే అక్కడి నుండి తిరిగి ముంబై వెళ్ళిపోమని ఆదేశించారు. కానీ ఇలా ఆమెను తిప్పి మళ్ళీ వెంటనే ఆమెను క్షమిస్తూ తిరిగి ఎన్నడూ అటువంటి పొరపాటు చేయవద్దని హెచ్చరించాలి. ఆయనే సర్వం అనుకొని, ఆయనే సర్వస్వంగా భావించి ఆయన వెనుక వెళ్ళిన వాళ్ళకే లేదు. మనం ఏం చేశాం? మనం ఏం త్యాగాలు చేసేస్తున్నాం? ఎవరిని ఉద్ధరించేస్తున్నాం? స్టేజీలకి పాడితే నువ్వెవడివి? పాడుతున్న 1,00,000 మందిలో నువ్వు ఒక చిన్నవాడివి. ఇండియా అంతా పాటగాళ్లే. ఇండియా మొత్తంగా తిరిపే పాపులేషన్ లో సగం మంది పాటగాళ్లే. మరి ఆయన మోసం వాళ్ళకి సగం మందికి ఇచ్చేయాలి. 140 కోట్ల జనాభాలో ఖచ్చితంగా 70 మందికి ఇచ్చేయాలి. ఇది పాడేరని, ఆడేరని, గెంతేరని, ఆయనే బాబాయే. మన వెకిలి వేషాలు, వెర్రి వేషాలు, ఒక
పరవడిగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఆయన క్షమించడు ఆయన. అందుచేత డాక్టర్ ఘనీ నవజీవనంలో పాల్గొనాలని నిర్ణయించుకోకముందే తన కుటుంబం కోసం తన భార్యకు చెందిన భూమిని అన్ని 35,000 సేకరించవలసి ఉంది. ఆ డబ్బును తాను ఏర్పాటు చేస్తానని ఘనీకి బాబా వాగ్దానం చేశారు. బాబా చేసిన ఆ వాగ్దానం అమలు చేయడం కోసం ఇప్పుడు ఘనీ నిమిత్తమై ప్రతి ఒక్కరి నుండి 100 రూపాయలు చొప్పున పంపించవలసిందిగా కోరుతూ తన శిష్యుల్లో 350 మందికి రంజు ద్వారా ఒక ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరంతో జత చేసి పంపించడం కోసం స్వయంగా బాబా ఈ క్రింది ఉత్తరాన్ని చెప్పి విలాయించారు. ఎంత ప్రేమ ఏంటంటే, ఎంత అంటే చెప్పడానికి చేతకానంత గొప్పవాడు ఆయన. నువ్వు మాటలతో ఆయన గొప్పతనాన్ని చెప్పలేవు, నిర్ణయించలేవు. అంత గొప్పవాడి పాదాలు పట్టుకున్నాం. అంత గొప్పవాడి పాదాలు పట్టుకుంటే మన పరిస్థితి ఎలా కూడా ఆలోచించండి. ఏం చేస్తున్నాము? రోజుకి 1 గంట బాబాతో ఉండగలుగుతున్నావా? 1 గంట 60 నిమిషాలు. మనకు అడిగిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు, సంతానన్న వాళ్ళు ఎక్కువ. ఇంచేత అందరూ అదే కదా, అందరూ ఆ మాత్రం బాబాతో వెళ్తున్నారు. బాబాతో జీవించండి, బాబా నామస్మరణ చేయండి, రోజుకు 1 గంట మౌనంలో ఉండండి, భౌతిక భావాలను విడిచిపెట్టండి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకండి అని ఎవరు చెప్తున్నారు? మనకి చెప్పరు. పుస్తకాలు పట్టుకొని చెప్పమన్నారు ఇప్పుడు మంగళి వాళ్ళు. ఇలాగ పుస్తకం పట్టుకొని కానీ చెప్తే నావసరికి ఎవరు రాదు. నాకు ఈ పరిముట్టుకప్పుడప్పుడు అనుమానం వస్తుంది, వీళ్ళు కూడా భయపడిపోయి మానేస్తారేమోనని భయం వేస్తుంది. నిజాన్ని వినడానికి దాన్ని జీర్ణింపజేసుకోవడానికి భయం వేస్తుంది. నిజానికి అందుచేత ప్రియ మిత్రులారా, బాబాతో జీవనం ఆట కాదు, బాబాతో జీవనం పాట కాదు, బాబాతో జీవనం సహవాసులు కాదు, బాబాతో జీవనం స్కైపులు కావు, బాబాతో జీవనం ఇటు అటు వెళ్ళడం కాదు. బాబాతో జీవనం మౌనంగా ఆయన్ని ప్రేమిస్తూ ఏకాంతంగా ఎక్కువసేపు ఆయనతో ఉంటూ అతి తక్కువ ప్రాధాన్యత మన భౌతిక జీవితానికి ఇస్తూ. అంటే అతి తక్కువ ప్రాధాన్యత ఏంటి? నార్మల్గా నువ్వు ఏవైతే చేస్తున్నావో ఇంటికి సంబంధించి, కర్తవ్యానికి సంబంధించి వచ్చేయి. మిగతా టైం అంతా బాబా కాబట్టి చెప్పు, బాబాతో ఉండు. ఎక్కడికో వస్తే అందరితో కూడా గొప్పనిపించుకోవాలని మాట్లాడడం కాదు, అందరితో నేను బాబా ప్రేమికురాలని ప్రేమికులని చెప్పుకోవడానికి కాదు. నువ్వు బాబాకి నువ్వు నచ్చాలి, బాబాని నువ్వు గుర్తించాలి, అంతేగాని మనుషులు కాదు. వీడు గుర్తించినా గుర్తించకపోయి నేను ఏం చేస్తాను? స్టేజ్ మీద వచ్చి వాళ్ళని నీరు పొగిస్తే మిమ్మల్ని వాళ్ళు పొగుడుతాడు, అంతే, అంతకంటే చేయలేదు. ఒకరోజు పువ్వు కూడా నేను ఎంత చేశాను అంత చేశాను, మరి ఆయన పక్కన పెట్టాం. మేము ఎంత చేశాను, మేము అంత చేశాము. ఆడంబరాలు విపరీతమైన ఆడంబరాలు చేస్తుండవు. ఇది ప్రేమ యొక్క లక్షణం కాదు కాదు కాదు. ప్రేమ చాలా గుంభనంగా ఉంటుంది, బయటికి కనిపించదు. అది చేసే పని హృదయానికి మాత్రమే తెలుస్తుంది. ఆ హృదయంలో ఉన్న హృదయేశ్వరుడికి తెలుస్తుంది, బయటికి ఎవరికి తెలియదు. ఇది 100కి 110 పాళ్ళు సత్యం. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా విన్నా వినకపోయినా నాకు సంబంధం లేదు. ఆయన చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు. లేదు మీ అందరికీ ఒకవేళ
ఈ పనిముట్టు యొక్క మాటలు నచ్చకపోతే ఆపేయండి అన్నయ్య అంటే ఈ క్షణం ఆపేస్తాను నేను. కానీ సత్యాలు చెప్తాను, అసత్యాలు చెప్పను, లేనివి చెప్పను, జరుగుతున్నవే చెప్తాను. ఆయన ఏదైతే ఆయన జీవితంలో మనకి సూటిగా చెప్పాడో అవి చెప్తాను. అంతేకాని ఈ మోహప్రీతికో మీరేమో నన్ను గౌరవించడను లేకపోతే నన్ను గుర్తించడను నాకు అక్కర్లేదు. గౌరవాలు గుర్తింపులు నాకు బాబా గుర్తించాలి కష్టాలు మీరు విన్నా వెనకపోయినా సరే. అందుకని మీకు చూడండి, మనుషులకి ఉన్నటువంటి తేడా చాలా ఉంది. బాబా ప్రేమికుల్లో చాలా తేడాలు ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉన్నంత కాలం బాబా ఎవరికి లభించదు. నీకు నువ్వు ఉండవయ్యా బాబాతో, నీకు నువ్వు వానికి దగ్గర అవ్వయ్యా, అందరితో దగ్గర అవుతావేటి. బాబా అందుకో గమ్మత్తైన మాట్లాడారు. ఆధ్యాత్మిక జీవనం అంటే సమూహాలతో చేసేది కాదు, నీకొక్కడికే సంబంధించింది. సమూహాలతో చేసేది కాదు ఆధ్యాత్మిక జీవితం, నీకొక్కడికి సంబంధించింది. నీకు నాకే అది తెలుస్తుంది, ఇంకెవరికి తెలియకూడదు. అంత స్పష్టంగా చెప్పాడు అవతార పురుషుడు. అందుచేత అక్కడ చెప్పడానికి భయం. స్పీకర్లుగా చూడరని, స్పీకర్గా పెడితే పాలిష్డ్ మాటలు చెప్తాడు. అలాంటి పాలిష్డ్ మాటలు పాలిష్డ్ అయితే ఇస్తాయి, ఖచ్చితమైన మాటలు భయపెడతాయి. మూడొంతుల ప్రపంచం నాశనం అయిపోతుంది బాబా చెప్పారు కదా, మీ అందరూ తెలుసు కదా. స్వస్థనే ఉన్నాం కదా బాబా ప్రేమ, ఒకరి తర్వాత ఒకరు మహామహులంతా చచ్చిపోతున్నారు. అన్నట్టు బతుకుడిపోతాం సస్తం. చచ్చే ముందు కొద్ది మందికైనా మార్గదర్శకత్వం చూపిద్దాం. బాబా అంటే ఏమిటో, బాబా ప్రేమ అంటే ఏమిటో, బాబా పని అంటే ఏమిటో, బాబా గురించి ఎలా తప్పని చెందడము, బాబా కోసం ఎలా జీవించడము, ఇవి మనం చూపించగలగాలి. అప్పుడు నీ వల్ల, నీ మాటల వల్ల ఒక్కడి హృదయంలో కానీ కొంచెం మార్పు వస్తే ఆ ఒక్క హృదయం చాలు, మళ్ళీ మరికొన్ని హృదయాలు మేల్కొల్పుతాయి. సెంట్రల్కి వెళ్ళిపోయి సామూహిక దగ్గర కూర్చొని ఏవో చెప్పించుకుంటాం, ఏవో చేసుకుంటాం, అన్నీ కూడా పరవడి పనులు, నో ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్ లేకుండా ఏమి చేయకుండా ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ మీకు తెలియాలనే ఈ సాధువులను పెట్టాడు ఆయన. ఈ సాధువును ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा, जय बाबा.